ఇక దిన దైవ కృపా వార్త వింటున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రియులారా రండి, ఇది నా దైవ కృపా వార్త విందాం. గమనించండి. ఆదికాండముల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును, సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు, భూమిని నాశనము చేయుటకు ఇకను జల ప్రవాహము కలుగుదని పలికెను. మరియు దేవుడు నాకును మీకును నీతో కూడానున్న సమస్త జీవరాశులకు మధ్య నేను తరతరములకు ఏర్పరచుతున్న నిబంధన గుర్తు ఇదే. మేఘములో నా నిబంధన ధనుస్సును ఉంచితిని, అది నాకును మీకును మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్య నిన్న నా నిబంధన జ్ఞాపకం చేసుకుందును. కనుక సమస్త శరీరం నాశనము కాకున్నట్టుకు అలాగూ ప్రవాహములుగా నీళ్లు రావు. ఆ ధనుస్సు మీలో నుండును. నేను దాన్ని చూచి దేవునికి భూమి మీద ఉన్న సమస్త శరీరులను ప్రాణంలో ప్రీతిగా దానికి మధ్యనున్న నిత్య నిబంధన జ్ఞాపకము చేసుకుందును. ప్రియులారా, దేవాతి దేవుడు ప్రమాణము చేసి మనకు వాగ్దానము చేసినటువంటి నిత్య నిబంధనను మీర్చువాడు కాడు దేవుడు కనుక ఈ జల ప్రవాహము యొక్క వాతావరణములు బహు క్లిష్టమైనటువంటి వర్షపాతంలో ఉంటున్న మనములు నిశ్చయముగా దేవుడు బలపరిచేవాడుగా ఉంటున్నాడు, భద్రపరిచేవాడుగా ఉంటున్నాడు. ఈ వాగ్దానములు నిశ్చయముగా నమ్మదగినవి. అయితే ఉదకు లోతట్టు ప్రాంతంలో వారు బహు జాగ్రత్త పడవాలని ప్రభుత్వ హెచ్చరికలను జ్ఞాపకం చేసుకొని దూర ప్రాంతములకు ఎంత మాత్రం వెళ్లకుండా గృహములకు అనుగుణంగాను ఇక శ్రేయభిలాషులకు ఇక ఇరుగు పొరుగు వారికి సహాయకరుగాను ఉండలాగున మీరు తగు మెలకువగా ఉండాలని ప్రభు పేరు కోరుచున్నాను. ఎందుకంటే వాతావరణమును అనుకూలింపజేస్తుంది. త్వరలోనే వర్షమును సముదాయం కలుగుతుంది. అయినను ఈ వర్షపాతం వల్ల ఎలాంటి నష్టము కలగకుండా మిమ్మల్ని ప్రేమించే దేవుడు సెలవిస్తున్నమాట. మిమ్మల్ని అందరినూ ఎంత మాత్రమును నష్టపరచను, లయపరచను, మీ అందరూ నేను నిత్య నిబంధనగా చేసి ఉన్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ వాగ్దానమును నిశ్చయముగా ప్రభు నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు, కొనసాగించేవాడుగా ఉంటున్నాడు. ఎట్టిలిగా సముద్రం వచ్చ ఏటిది పొంగినను మనములు ఏమీ చేయలేవు. ఎందుకంటే ప్రభు వాగ్దానం నమ్మదగినది కనుక మేమి శ్రేయభిలాషులను మేమి బంధుమిత్రులకును ఇరుగు పొరుగు వారికి స్వల్ప సహాయకులుగా మెలకు కలిగి ఉండాలని ప్రభు పేట కోరుచున్నారు. ఎందుకంటే ఇక వాతావరణం వల్ల అనేకులు బలహీనంగా ఉంటున్నారు. ఆ బలపరచులకు వాతావరణ కాలుష్యం వల్ల బలపరచిన స్థితిలో ఉంటున్న వారందరినీ ప్రభు ఆదరించునుగాక. ప్రభు వారికి ప్రతి బలహీనత వచ్చి నిశ్చయముగా విడుదల దయచేయునుగాక అడుగుతున్నాం. ఇదిగా మీ యొక్క శ్రేయభిలాషులకు అందుబాటులో ఉండండి. ఎందుకంటే ప్రభుత్వ హెచ్చరికల ప్రకారం మాత్రం వర్షము 2 దినాలు ఎక్కువగా వడగాల్పులో ఉంటుందని తెలియజేసినారు. అయితే ఇవన్నీ కూడా రేపటిమైన మమ్మల్ని ఏమీ కదిలింపలేవు. కానీ అయితే తగు జాగ్రత్తలు కలిగి ఉండటకు మనము సరిపోయిన వారము, తగు పద్ధతి కలిగి ఉండటకు ప్రభు మనములను ప్రేరేపించేవాడిగా ఉంటున్నాడు. కనుక ఈ వార్త వింటున్న మీరందరూ ప్రభు వాగ్దానమును జ్ఞాపకం చేసుకొని ప్రభు మత్స్యంగా మనతో ఉన్నాడు, మనకు ఒక నిత్య నిబంధన చేశాడు. భూలోకంలో ఎంత మాత్రమును లయపరిచేవాడు కాదు, ఉపయోగేవాడు కాదు, సముద్రములు కూడా ఉపయోగ చేసేవాడు కాదు. అయితే కొద్దిపాటి మన క్షేమం కొరకాయి కొన్ని సంవత్సరాలుగా సమృద్ధి అయిన వర్షం లేదు కనుక దినాల్లో మన ప్రాంతానికి చక్కని వర్షమును 2 దినాలు దేవుడు ప్రసాదించాలని ఈ వర్షపాతం వల్ల కొద్దిమంది నివాసం లేని వారికి ప్రభు ఆయా సమయాల్లో వారికి స్థలాల్లో ప్రభు ఆదరించుగాక. అరితిగా ఇక సభలు మీ శ్రేయభిలాషులకు మీ యొక్క ఇరుగు పొరుగు వారికి మీ యొక్క ప్రదేశంలో ఉన్న వారికి మీరు అనుసంధానముగా ఉండగలిగితే అది ప్రభువునందు మంచిది అని నేను తలుస్తున్నాను. ఆ రీతిగానే మీరు కూడా సురక్షితమైన ప్రాంతాల్లో క్షేమకరంగా ఉండాలని ఆశిస్తున్నాం. ఎందుకంటే దూర ప్రాంతం ప్రయాణం చేయకూడదని ప్రభుత్వ వారు హెచ్చరిక చేస్తున్నారు. అలాగనే వర్షపాతం కూడా ఉంది కనుక ఎవరున్న దూర ప్రాంతంలో ప్రయాణాలు కాకుండా మీ యొక్క కుటుంబాలను మీ యొక్క ఆరోగ్యాలను స్థిరపరిచి బలపరిచి నడిపించే దేవుడికి అనుసంధానంగా ఉండి ఈ దినాల్లో ప్రభు ధ్యానంలో ఉండి ప్రభునందు ఆనందించేవారిగా ఉంటే అది మీకు శ్రేయస్కరమును దేవుడికి అనుకూలతగా ఉంటుంది కనుక అటు పరిస్థితుల్లో ఉండగలను సహాయం చేయండి. ప్రభు సన్నిధిలో మీ నిమిత్తం ప్రార్థిస్తున్నాను. ప్రేమగలిగిన తండ్రి, నీ బాధలకు వదరా దిన మహిమ తండ్రి, అలానే నీవు నిబంధన చేసి రావు. స్తోత్రాలయ నిబంధనకు నిత్య నిబంధనకు కట్టుబడిన దేవ స్తోత్రాలు. ఈ దిన ప్రభా తండ్రి, ప్రేమల ప్రభా ప్రచ్ఛన్న వాహనములతో ప్రభా అడుగార్పులతో ప్రభా ఉంటున్నాను తండ్రి, హెచ్చరికలో ఉంటున్నాం తండ్రి. స్తోత్రాలు అవన్నీ కూడా ఏమిటని కూడా ప్రభా బలహీనపరచకుండా తండ్రి స్తోత్రాలయ్యా. మహోన్నతమైన తండ్రి, ఆ వర్షపాతం నుంచి అడుగార్పు నుంచి వీళ్ళని సంరక్షిస్తామని ప్రాధాయపడుతున్నాం. సహాయం ఇచ్చేయండి తండ్రి. స్తోత్రాలు. అలాగే తండ్రి ఇరుగు వారికి ఆయా స్థలంలో ఎవరైనా ప్రభా చిక్కుపడిన వారికి తండ్రి అయ్యా మహిమ తండ్రి వారి యొక్క సహోదరులు ప్రభా సహాయకులు కాదు తండ్రి ఒడుగులకు సమయోచితమైన సహాయం దయచేసి ప్రతిమాలకు వచ్చినాను తండ్రి. స్తోత్రాలు వదన మహోన్నతమైన స్తోత్రం. వీళ్ళందరినీ కృపల భద్రపరిచి కాచిగా పనిపిస్తామని ఈ వర్తవాదం వచ్చి ప్రభా అయా నిశ్చయంగా వీళ్ళు ప్రభా మహిమతమైన తండ్రి శ్రేష్ఠత పైన దయచేసి ప్రాధాయపరచు. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించండి వీడుకొని పొందిన నామ పరమ తండ్రి, ఆమేన్. ప్రభు కృప మీకు అందరికీ తోడైనడు గాక. ప్రియులారా, ఈ కృపా వాగ్దానములు స్వీకరిస్తున్న మీరు నిశ్చయముగా దేవుని భద్రపరచబడతారని ఆశతో నమ్ముచున్నాను. గమనించండి. ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నోటిఫికేషన్గా మీకు అందగలుగునట్టుగా ఇప్పుడే
ఈ యొక్క దైవ కృప వార్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేట మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా.